ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. అందుకనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసాం, ప్రజలు మాకే మద్దతు ఇచ్చారని చెప్పుకున్నాం. ప్రపంచంలో ఎమ్మెల్సీల్లో ఎవరన్నా రిగ్గింగ్ చేసుకోవడం చూసారా మీరు? ఇదే పల్నాడు జిల్లాలో రిగ్గింగ్లు జరగలేదా చెప్పండి, మీరు చెప్పండిలే. జరగలేదా? 97% ఓట్ బ్యాంక్ పోల్ అయిందా? నిజమేనా? ఆ విధంగా వేస్తారా ఓట్లు? చెప్పండి, మీరు చెప్పండిలే. అయిందిగా, మనం చూపించారు వాళ్ళు 97% పోలింగ్ అని చెప్పి. ముఖ్యంగా మార్చల్లి కాన్స్టిట్యున్సీ 97% ఎక్కడెక్కడో జాబులు వచ్చి తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోయారు ఎమ్మెల్సీలకి. వీళ్ళు వేసుకున్నారా? ఒక 65 to 70% జరిగిందని నమ్ముదాం. 97% జరిగింది అన్నారు. ఎట్లా జరుగుతుంది అది? 97 పాసిబిలిటీ అనేది. అసలు మార్చర్ల కాన్స్టిట్యున్సీ అంటేనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంచుకోట అనేసి మాట్లాడుకుంటారు. అంతా కూడా వైసీపీ కంచుకోట అని చెప్పుకుంటారు. అలాంటి చోట కూడా అంత ఓటింగ్ అనేది వచ్చిందంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థల్ని బ్రదరు, ఎవరు అధికారులు ఉన్నా గవర్నమెంట్ వ్యవస్థల్ని వాళ్ళ పని వాళ్ళని చేయించుకుంటే ఎక్కడ దుర్మార్గాలు ఉండవు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందంటే గవర్నమెంట్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేయించుకునే పరిస్థితులు లేరు. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే మాటలు, ఎంపీల మాటలు వినాల్సి వస్తుంది. అందువల్ల నిర్వీర్యం అయిపోయింది.